పదవులు కాదు ప్రజలే తన శక్తి, సంపద కాదు సేవే తన ఆశయం. రాజకీయాలు అంటే లాభం కాదు, బాధ్యత అని నమ్మిన ఒక నిజాయితీకి నిలువెత్తు రూపం గుమ్మడి నర్సయ్య. తెలంగాణ గడ్డపై పుట్టి రైతుల కష్టాలను తన శ్వాసగా మార్చుకుని పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఒక నిరాడంబర నాయకుడి కథ ఇది. అధికారానికి దూరంగా ఉన్న ప్రజల హృదయాలకు అతి దగ్గరైన కమ్యూనిస్టు నేత, ప్రజా ఉద్యమాల ప్రాణం గుమ్మడి నర్సయ్య గారి జీవన ప్రయాణం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక ఆలోచన, ఇది ఒక ప్రేరణ. చేతిలో అధికారం లేదు, కానీ కోట్ల మందికి ధైర్యం ఇచ్చిన మనిషి. ఖరీదైన బంగ్లాలు లేవు, కానీ పేదల గుండెలో తన కోసం ఒక ఇల్లు కట్టుకున్న నాయకుడు. రాజకీయాలు లాభం కోసం కాదు, ప్రజల కోసం ఉండాలని తన జీవితంతోనే నిరూపించిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య. ఎండలో కాలిన రైతు పాదాల నొప్పిని తన గుండెల్లో దాచుకున్నాడు. ఆకలితో అల్లాడిన పేదవాడి కన్నీళ్లను తన కళ్ళతోనే తుడిచాడు. పదవులు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ నిజాయితీ మాత్రం ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అధికారం లేని చేతులు కూడా చరిత్రను మార్చగలవని చూపించిన ఒక పోరాట యోధుడి కథ ఇది. ఇది కేవలం ఒక నాయకుడి జీవితం కాదు, ఇది ఒక తరం మనసుల్లో మిగిలిన ఒక ఉద్యమం, ఒక నమ్మకం. గుమ్మడి నర్సయ్య గారి జీవన గాథ. గుమ్మడి నరసయ్య గారు 1955లో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మండలం టేకులగూడెం గ్రామంలో జన్మించారు. అతడికి ఒక కూతురు, తనే గుమ్మడి అనురాధ. గుమ్మడి నర్సయ్య 1978లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు గిరిజన ప్రజలపై దారుణంగా ప్రవర్తిస్తున్న భూస్వాముల గురించి తెలుసుకున్న తర్వాత తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో ఆయన టేకులపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. నరసయ్య గారు 1983 రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి ఇల్లందు నియోజకవర్గంలో గెలిచే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 89లో వరుసగా రాష్ట్ర ఎన్నికల్లో గెలిచి తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన మొత్తం 5 పర్యాయాలు పనిచేశారు. కానీ నరసయ్య నమోదు కాని రాజకీయ పార్టీ CPI-MLకు చెందినవారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల చిహ్నం ప్రతి పదవీ కాలంతో మారుతుంది. కానీ ఇది ఉన్నప్పటికీ నరసయ్య తన ప్రచారం కోసం చాలా తక్కువ మూలధనం పెట్టుబడి పెట్టినప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఆయనను ప్రజల మనిషి అని నమ్మినందున ఆయన ఎన్నికల్లో గెలిచారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా తన పదవీ కాలం అంతా ప్రజల మధ్య గుమ్మడి నరసయ్య గారు గడిపారు. ఇప్పటికీ సైకిల్ మీదే ప్రయాణం, బస్సు, ఆటోలలోనే ఎక్కువగా కనిపిస్తారు. ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయం ఎదుట దరఖాస్తులు పట్టుకుని నిల్చుని ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ తన పార్టీని అంటిపెట్టుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఓటమి చవిచూసిన తర్వాత నేటి తరం నేతలు పార్టీలు మారుతూ ఉంటారు, కానీ నరసయ్య మాత్రం ఒకటే పార్టీ, అదే ఎర్రజెండా. ఎర్రజెండా నీడలో తన పోరాటం కొనసాగిస్తున్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశారు. ఏనాడు కూడా అవినీతిని తన గుమ్మం వద్దకు చేరనీయలేదు. ఒక రాజకీయ నాయకుడి జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? భారతీయ సినీ చరిత్రలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలంటే ఎంతో పరిశోధన, ధైర్యం అవసరం. మాజీ ఎమ్మెల్యే, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నరసయ్య గారి లాంటి వ్యక్తి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం ఒక సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే భుజానికెత్తుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ తరపున నిర్మాత ఎన్ సురేష్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు. గుమ్మడి నరసయ్య గారి బయోపిక్లో ప్రధానంగా చూపించబోయే అంశాలు: పేద కుటుంబ నేపథ్యం, రాజకీయాల్లోకి వచ్చిన ప్రయాణం మరియు తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, అన్యాయానికి ఎదురెళ్లిన ధైర్యం, ఓటములు, అవమానాలు, మళ్ళీ నిలబడ్డ పోరాటం. ఈ బయోపిక్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు నటిస్తున్నారు. అలాగే నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా పేరుగాంచిన గుమ్మడి నరసయ్య జీవితంలోని త్యాగాలు, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను ఈ సినిమా తెలియజేస్తుంది. ఇది తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో కూడా విడుదల కానుంది.
అలాగే ఈ సినిమా గుమ్మడి నరసయ్య గారి నిరాడంబర జీవితం, రాజ్యాంగంపై గౌరవం, సామాన్యుడిలా జీవించడం వంటి అంశాలను కొత్త తరానికి పరిచయం చేయడానికి ఈ సినిమా రూపొందడం జరుగుతుంది.